ఓడిపోయానని వాడిపోకుండా వాలిపోకురా సోదరా, ఓటమన్నది గెలుపుకేమో పూల బాటరా సోదరా. అలుపు ఎరుగని నీ జీవితంలో ఆనందమే నిండురా, అనుకున్నది సాధించడంలో రేయి పగలు కృషి చెయ్యరా. అందని ద్రాక్ష పుల్లనా, అది అందుకుంటే చాలా తీయనా. అందని ద్రాక్ష పుల్లనా, అది అందుకుంటే చాలా తీయనా. అందమైన జీవితంలో అడుగు వేయరా, అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు, ఇక్కడ మన రాయలసీమ జిల్లా రాయచోటి జగన్నాథ శంకర్ నవయ్య గారికి అండ్ గీతలూరు జగన్నాథ సూర్య గారికి గవర్నమెంట్ పోస్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా వాళ్ళకు సంతోషంతో మాకు కూడా వాళ్ళని చూసి మాకు ఎంతో ప్రోత్సాహంతో ఎంతో ఆనందంతో కలుగుతుంది నాకు. సో ఈ విధంగా నాకు విశ్లేషణగా ఉంది అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఈ వేదిక పెద్దలకి, సన్మానం పొందుతున్న పెద్దలకి, మన కులంలో ఫస్ట్ టైము గవర్నమెంట్ జాబ్ అంటే చాలామంది చేస్తుండొచ్చు, కానీ ఒక ఎస్ఐ స్థాయిలో, గెజిటెడ్ ఆఫీసర్ స్థాయిలో వెళ్ళిన వీళ్ళిద్దరికీ ఘనంగా నేను అభినందనలు. మన సొసైటీ కూడా మీరు మన ఎంతో సహకారం చేస్తే చాలామంది పేదరికంతో కూడా ఎకనామికల్ సపోర్ట్ లేక కూడా ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళని మీరు గుర్తిస్తూ వాళ్ళు కూడా మీ తరఫున తగినంత ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ కంగ్రాచులేషన్ టు జగన్నాథం నాగయ్య అండ్ జగన్నాథం సూర్య. వీరిద్దరికి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, మన కుంచపూడి ఎరుకల తరఫున ఎవరు కూడా జాబ్ చేసిన వాళ్ళు కానీ, జాబ్ చేసి ఇంకా ఎస్ఐ జాబ్ చేసిన వాళ్ళు కానీ ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా మన కుంచపూడి ఎరుకల తరఫున జగన్నాథ నాగయ్య గారు ఎస్ఐగా జాబ్ పొందినందుకు, ప్రస్తుతం చేస్తున్నందుకు, అలాగే జగన్నాథం సూర్య గారు గెజిటెడ్ ఆఫీసర్గా, డాక్టర్గా చేస్తున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. మన కుంచపూడి ఎరుకల వారి నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు జాబ్లో చేయడం కానీ ఇలాంటి చేయడం ఇష్టం లేకనో, తల్లిదండ్రులు సపోర్ట్ లేకనో, కొంతమందికి సపోర్ట్ లేక, కొంతమంది ఇష్టం లేక ఆ చదువు మధ్యలో ఆపేసి వారి వారి వృత్తులలో కొనసాగడం జరుగుతుంది. అలా కాకుండా పెద్దలైన వీరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన యువకులు అందరూ ఇలాంటి జాబ్స్ ఎన్నో ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన కుంచపూడి ఎరుకల తరపున తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏ ఆశ ఉంది, ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఏం సాధించగలుగుతారని వాళ్ళ ఆశని అర్థం చేసుకొని, వాళ్ళ అంబిషన్ని గౌరవించి వాళ్ళని చదువుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని నా తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కండెల వెంకటేశ్వర్లు అండ్ వనం గంగయ్య గారికి, మరి పెద్దలందరికీ, కుల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డుల పోల రామయ్య ఇంట్లో ఒక ఇరుకుల కులస్తులైన మేము అందులో తెగలగ వారిగా ఉన్నాం కాబట్టి, దాంట్లో కుంచపూడి ఎరుకలలో ఎవరు చదువుకున్న వాళ్ళు అనేక చోట్ల లేరు. దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక ఎస్ఐ పోస్ట్ వచ్చిందంటే నాగన్నకే అని మేము అనుకున్నాము. ఇంతవరకు ఎవరికి రాలే. మేము ఇంతవరకు ఎన్నో చోట్ల ఉద్యమాలకు కానీ, ఎన్నో చోట్ల రకరకాల కాలనీలకు సంబంధించిన కాలనీలకు మేము పోయి కండెల వెంకటేశ్వర నేను తిరగడం జరిగింది, కానీ ఎక్కడ కూడా ఒక కుంచపూడి ఎరకలకు ఎక్కడ కూడా ఎస్ఐ పోస్ట్ లేదు. కాబట్టి ఈ సందర్భంగా నాగన్నకు ఇక్కడ మేమందరం కలిసి హైదరాబాద్లో సంఘం తరపించి సన్మానం చేసి ఉన్నాము. కావున అలాగనే జగన్నాథము సూర్య కూడా మరి ఆ ఏరియాలో ఒక గెస్టెడ్ ఆఫీసర్గా, డాక్టర్గా పోస్ట్ వచ్చింది కొంతకాలంగా. అతను కూడా సన్మానం చేసినాము. కావున నా సలహా ఏంటంటే
చాలామంది 10th క్లాస్ వారికి పిల్లలు, ఇంటర్ వారికి పిల్లలు ఆపి సంఘానికి తెలియజేయడం ఏంటంటే 10th క్లాస్ ఇంటర్ వారికి ఆపేస్తున్నారు, ఎవరు గ్రాడ్యుయేషన్ దాకా పోవట్లేదు. కాబట్టి నేనేందో హైదరాబాద్లో ఎక్కడన్నా ప్రోగ్రామ్ మనం చేస్తే అది ఒక గ్రాడ్యుయేషన్ చదివిన పిల్లలందరికీ ఝాన్సీ కావచ్చు కానీ, సంధ్య కానీ, ఇంకా దుర్గయ్య కానీ, ఇంకా చాలా మంది గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలు ఈ పిల్లలకు మన సంఘం తరపు నుంచి చిన్న సన్మానం కార్యక్రమం ఏ రోజు ఒక రోజు పెట్టుకొని సన్మానం చేద్దామని నా ఆశ ఉంది. కాబట్టి ఈ పిల్లలు ఎందుకంటే ఆ పిల్లలకి చేస్తే కింద చిన్న పిల్లలు కించపరిచినట్టు కాదు, వీళ్ళని ఎంకరేజ్ చేసుకొని వీళ్ళు గ్రాడ్యుయేషన్ చేసిరేమో అని మేము కూడా చదవాలా, నేను 10th క్లాస్ వరకు ఎందుకు ఆపాలా, ఇంటర్ వరకు ఎందుకు ఆపాలని మిగతా పిల్లలకు ఉత్సాహం కలిగి, వాళ్ళ తల్లిదండ్రులకు ఉత్సాహం కలిగి గ్రాడ్యుయేషన్ దాకా తీసుకెళ్ళి చదివి వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చి ప్రయత్నంలో చేస్తారని నా యొక్క ఆలోచన, సలహా కూడా. కానీ అందరి పిల్లలకు గ్రాడ్యుయేషన్ పిల్లలకు అందరికీ సన్మానం చేయాలని ఏదో ఒక రోజు మన సంఘం తరఫున చేయాలని కోరుతూ, మరి ఈ సన్మానము అందరు కలిసి మన సూర్య గారి నాగన్న గారికి చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ వీళ్ళ కర్తవ్యం ఏంటంటే వీళ్ళ ఉద్యోగాలే కాకుండా మన కులంలో కుంచిపూరి ఎరకలు ఎక్కడ ఉన్నారో వాళ్ళ వంతు కర్తవ్యం కొంత ఎడ్యుకేషన్ గురించి మోటివేషన్ చేస్తూ వాళ్ళ బాగోగుల గురించి కొంచెం చాలా వాళ్ళకు మోటివేషన్ చేయాలని వాళ్ళిద్దరిని కూడా మేము కోరుతూ ఈ సమయం ఇచ్చిన కడి వెంకటేశ్వర్లకి ఈ సంఘానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. వెంకటేశ్వర్లు మరి ఏదైతే ఆదివాసీ మరి నిరుపేద కుటుంబం నుంచి అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని అది రాయలసీమ జిల్లా, ఆ రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షనిస్టులకు తలొగ్గి అక్కడ కష్ట నష్టాలకు ఓర్చుకొని కడు పేదరికంలో పుట్టి మట్టిలో మాణిక్యం లాంటి ఒక మహనీయుడు మరి ఏదైతే ఆదివాసీ గిరిజనుడు మరి జగన్నాథం నాగయ్య గారు మరి హెడ్ కానిస్టేబుల్గా చదువుకొని హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేసి ఆ తర్వాత ఏఎస్ఐగా ప్రమోషన్ పొంది మరి ఇప్పుడు ఏదైతే 2026 ఫిబ్రవరిలో మరి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఎస్ఐగా ప్రమోషన్ పొంది మరి కడప జిల్లా కోరుమామిలలో పుట్టిన ఈ మట్టిలో మాణిక్యం ఈరోజు మరి ఆదివాసీ గిరిజనులకు ఆదర్శం. ఈరోజు ఎస్ఐగా పోస్టు తీసుకొని మరి అన్నమయ్య జిల్లా రాయచోటిలో మరి పోస్టు తీసుకోవడం జరిగింది. స్థానిక ఎస్పీ ఆధ్వర్యంలో అతనికి పోస్ట్ ఇవ్వడం జరిగింది. మేము కుల సంఘం నుంచి, ప్రజా సంఘాల నుంచి, గిరిజన సంఘాల నుంచి ఈరోజు హైదరాబాద్ మరి ఏదైతే స్వర్గీయులు మరి తెలంగాణలో ముఖ్యంగా ఒక ఉద్యోగిగా ప్రమోట్ అయిన పోల మరి రామన్న గారి ఇంట్లో వాళ్ళ కుటుంబీకుల సమక్షంలో మరి ఈరోజు మరి జగన్నాథం నాగయ్య గారిని ఎస్ఐ గారిని మేము మా సంఘం తరపు నుంచి ఏదైతే గంగయ్య గారు, వనం గంగయ్య గారు, మరి యూత్ నాయకుడు పోల గంగాధర్ గారు, రాకేష్ గారు, జగన్నాథం మరి దుర్గాప్రసాద్ గారు మరి వీళ్ళ సమక్షంలో ఈరోజు ఆ దంపతుల్ని మేము సన్మానించడం జరుగుతుంది. ఎందుకంటే ఆదర్శంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరిగిపోతున్న ఎరుకల తెగలో కొన్ని ఉపతెగలు ఉన్నాయి. ఆ ఉపతెగలోనే మరి కుంచపూరి ఎరుకల తెగకు సంబంధించిన ఈ నాగయ్య గారు నిజంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో మరి కుల సమాజం ఎటుపోతుందో ఒకసారి ఆలోచించాలి. అంటే చదువు ఓకే, కానీ చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేని ఈ స్థితిలో ఎస్ఐ జాబ్ పుట్టిన మరి ఆ కుంచపూరి తెగలో మొట్టమొదటి ఎస్ఐగా సెలెక్ట్ అయిన మరి జగన్నాథ నాగయ్య గారికి నిజంగా మేము సెలెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మరి ఏదైతే తన పుట్టిన కులానికి నిజంగా సేవ చేస్తూ తన పుట్టిన కులానికి తన రుణం తీర్చుకోవాలని, తన తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని మేము సందర్భంగా ఆకాంక్షిస్తూ నిజమైన మరి ఆదివాసీ ఎరుకల గిరిజనులు మామగారిని పట్టుదలని, ఏకలవ్యుని వారసుడు ఎలా పట్టుదల చేస్తాడో, గురువు లేని విద్య నేర్చుకున్న ఏకలవుడు ఎలా ఉంటాడో మామను చూసి నేర్చుకోవాలా. ఎందుకంటే మామకి మరి 50 సంవత్సరాలు దాటిపోయి 58 సంవత్సరాలు ఉంటున్నారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు హెడ్ కానిస్టేబుల్గా, ఏఎస్ఐగా, ఎస్ఐగా ప్రమోట్ అయినా కూడా
మొక్కవోని దీక్షతోటి ఏకలవ్యుని వారసుడు అంటే ఎలా ఉంటాడో నిరూపించాడు. ఆయనకు మరి సంఘం తరపు నుంచి ఈరోజు ఘన సత్కారం చేయడం మాకు చాలా ఆనందకరంగా, మరి మా జాతి ప్రజలందరూ అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇంకొక మిత్రుడు మరి ఏదైతే జగన్నాథం మరి సూర్య గారు, అతను కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి అదే మరి గిద్దలూరు జిల్లా మరి ఏదైతే మార్కాపురం గిద్దలూరు ఆ ఏరియాలో అనేక మంది ఎరుకల గిరిజనులు, చాలా మంది తల వెంట్రుకలు, మరి తట్టల బుట్టలు, పందుల వ్యాపారం, అనేక సమస్యల మీద కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో మరి సూర్య గారు, అతని కుటుంబం నిరుపేద కుటుంబం, చదువు లేదు, ముందు వెనక ఎవరు లేరు, నిరుద్యోగి. అదేవిధంగా మాకంటూ మరి రాజకీయ నాయకులు లేరు. మా తాతలు ముత్తాతలు కోట్ల రూపాయలు సంపాదించిన ఆస్తుపాస్తులు లేవు. రాజకీయంగా మాకు ముందుకు వెనక్కి ఎవరు లేరు. చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ మొట్టమొదటిసారిగా డాక్టర్గా మరి ప్రమోట్ అయిన మరి ఏదైతే జగన్నాథం సూర్య కూడా మా సంఘం తరపు నుంచి చిరు సత్కారం చేయాలని మనం గంగాని, అదే మరి యూత్ నాయకులు మరి మన గంగాధర్ గారిని, మరి రాకేష్ గారిని, దుర్గాప్రసాద్ గారిని కోరుకుంటున్నాం. ఇదే ఆదర్శంగా తీసుకొని మన వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రజలకి ఆదర్శంగా నిలవాలా. మరి తోటి మిత్రులకి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మనం ఆదర్శంగా నిలవాలా. వాళ్ళతో పోటీ పడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మీకు అందరికీ జై భీములు. ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే, ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే. మండేటి ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులాగొస్తా, కమ్మేటి మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా. నింపేసుకుంటా నిన్ను నాలోనా, అచ్చేసుకుంటా నిన్ను నా మీనా. మొక్కేది నిన్నే ఎప్పుడైనా, నా స్వామి వంటే నువ్వే లోకానా. సెమ్మసేరదు మీ కంట, సెమ్మసేరదు మీ కంట. అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపతే రాదంట.